యజమాని తన పనివాడిని చాలా ప్రేమగా పలకరిస్తాడు. ఆ తరువాత ఒక్కసారిగా చెంపదెబ్బ కొట్టి ఇలా అంటాడు, సమయం కంటే ముందే నీ లెక్క తేలుస్తున్నాను. నిన్ను నా బిడ్డలా అనుకుని ఈ షాపుకు యజమానిని చేశాను, కాని నువ్వు కృతజ్ఞుడివి మోసం చేస్తున్నావు. క్యాష్ రిజిస్టర్లో 2000 రూపాయలు తక్కువగా ఉన్నాయి. ఎందుకు తక్కువున్నాయి అని అడుగుతాడు. పనివాడు, నాకు తెలియదు బాబు అని సమాధానమిస్తాడు. అప్పుడు యజమాని అతన్ని ఈడ్చుకుంటూ షాపు బయటకు తోసేసి, నమ్మకద్రోహి, ఈ రోజు తర్వాత ఇక్కడ కనిపిస్తే నీ కాళ్లు విరగ్గొడతాను, వెళ్ళిపో అని అరుస్తాడు. ఆ పేదవాడు, అయ్యా ఒక్కసారి నా మాట వినండి అని బ్రతిమిలాడినా వినకుండా గెంటేయడంతో అతను ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత యజమాని తన కొడుకుని పిలిచి షాపు చూసుకోమంటాడు. సాయంత్రం కొడుకుతో, నాన్నా, ఎవరైనా దొరికే వరకు కొన్ని రోజులు నువ్వే షాపు చూసుకో అని చెప్తాడు. కాని కొడుకు, లేదు నాన్నా, నాకు చదువుంది అని అంటాడు. మరోవైపు ఆ పనివాడు బ్రతుకుదెరువు కోసం ఆటో నడపడం ప్రారంభిస్తాడు. అప్పుడు ఒక ప్రయాణికుడు అతన్ని చూసి ఇలా అంటాడు, అన్నయ్య, మీరు కదా ఆ షాపులో ఉండేవారు? పనివాడు అవునని చెప్పగా ఆ వ్యక్తి ఇలా అంటాడు, అవును, ఆ రోజు మీ దగ్గర 2000 రూపాయలు అప్పు తీసుకున్నాను కదా. దానికి పనివాడు, మీకు ఇచ్చిన ఆ డబ్బుల వల్లే నేను దొంగతనం చేశానని మా యజమాని నన్ను షాపు నుండి తీసేశారు అని బాధగా చెప్తాడు. అది విన్న ఆ వ్యక్తి, నన్ను క్షమించండి అన్నయ్య, నా వల్లే మీకు ఇదంతా జరిగింది అని విచారిస్తాడు. అతను ఆ తర్వాత ఏం చేశాడో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ వ్యక్తి ఆ 2000 రూపాయలు తీసుకుని యజమాని ఇంటికి వెళ్తాడు. యజమానితో ఇలా అంటాడు, నేను మీ అబ్బాయి దగ్గర 2000 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఆయనే మీ అడ్రస్ ఇచ్చారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను.